రాంగ్ గా పోర్ట్రే చేసిందనంటే ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది? ఇక్కడ నిప్పులేందే పొగరాదన్నట్టుగా అసలు ఏం జరిగి ఉంటుంది? మాధురి ఎందుకు టార్గెట్ అయింది? తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రాంగ్ గా పోర్ట్రే చేయడం కోసమే నన్ను రాజకీయాల్లోకి దింపింది వాణి. మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా? రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఈ ఆలోచనతో. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. అదే అంటున్నా, మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా? వాణి బలవంతంగా తీసుకొచ్చిందా? వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు జగన్ అన్న అంటే ఆయన కార్యక్రమాలు కావచ్చు, ఆయన రాజకీయాలు నాకు ఇష్టం అని చెప్పి నేనే వచ్చానట్టుగా, మీరే వచ్చారన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎన్నైనా చెప్తారు ఎలిగేషన్స్. అడగమనండి కార్యకర్తలకి. నేను వచ్చానా ఆవిడ పిలిచిందా? ఏంటి నన్ను ఆవిడే నేనే వచ్చాను అనుకోండి, రాగానే మహిళా అధ్యక్షురాలు పోస్టింగ్ ఎందుకు ఇచ్చేస్తారండి? నేను వస్తే వచ్చిన రోజే ఇచ్చేస్తారా? వచ్చిన రోజే అందరు ఎవరైనా రాజకీయాల్లో అప్పుడే ఓనమాలు నేర్చుకుంటూ మీరేమో వాణియే పరిచయం చేసింది శ్రీనివాసరావు గారికి అంటున్నారు, మీరేమో వాణియే పరిచయం చేసింది శ్రీనివాసరావు గారికి అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే వాణి వేరే రకంగా చెప్తున్నారు. ఆర్టీవీతో మాట్లాడింది. ఇదే ప్రశ్న ఆర్టీవీ వాణిని అడిగినప్పుడు దువ్వాడ వాణి గారు ఒక సమాధానం చెప్పారు. ఒకసారి ఆ ఆడియో విందాం. ఎవరు ఆడుతున్నారు, ఏం జరిగింది అనేది ఒకసారి తన వాటలో కూడా విన్నానండి. ఆడియోస్ వినాల్సిన అవసరం అయితే లేవు. ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. ఆడియో ప్లే చేస్తాను. చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఈరోజు సోషల్ మీడియాలోనూ ఒక్కొక్క రకంగా వచ్చి హైలైట్ అవ్వడానికి చూస్తుంటారు. మనం ఎవరి పేర్లు హైలైట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలి అనేది మనం మాట్లాడే మాట్లాడను సార్. విలువైన వాళ్ళ కోసం మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పుండేదాన్ని. నేను రోడ్ల మీద తిరుగుతున్నాను, నాకు తెలుసు, అతనికి తెలియదు ఆవిడ, నేను పరిచయం చేస్తాను సార్. అది మా ఇంటి దగ్గర ఒక స్టేజ్ వేశారు. మా ఇంటి దగ్గర స్టేజ్ వేసి అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే మీడియాకి కూడా తెలుసు. శ్రీని గారు పుట్టినరోజు నాడు చాలా మంది డాన్సర్స్ వస్తే డాన్స్ వేసింది ఆవిడ. ఆ డాన్స్ వేస్తే ఆ డాన్స్ చేసిన వాళ్ళందరికీ సన్మానాలు చేశాం. దాంట్లో భాగంగా సన్మాన కార్యక్రమం పట్టుకొని నేను కొండవ వేసానని చూపిస్తున్న వ్యక్తికి నేనేం చెప్తాను? మాధురి గారు అన్నారు కదా, నాకేం సంబంధం లేదు, శ్రీని గారి బర్త్డే రోజు ఏదో స్టేజ్ చేస్తే అక్కడ మీరు డాన్స్ చేశారు, ఆ తర్వాత వారికి సన్మానం చేస్తుంటే అక్కడ తప్ప సంబంధం లేకుండా నన్ను ఒక స్టేజ్ మీద ధర్మాన్ కృష్ణదాస్ పక్కన, తిలక్ పక్కన, కృపారాణి పక్కన, శ్రీనివాస్ గారి పక్కన ఎందుకు కూర్చోబెట్టింది? వచ్చిన మొదటి రోజు ఎందుకు కూర్చోబెట్టిందండి? ఊరికే అలా కూర్చోబెట్టేస్తారా? మీరు రాజకీయాలు అప్పుడే ఓనమాలు నేర్చుకున్న వాళ్ళకి ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లిపోతారా? ఫస్ట్ ఫ్రంట్ లైన్ కి ఇచ్చేస్తారా? ఆ రోజే వచ్చాను, అప్పుడే వచ్చాను. వచ్చిన వెంటనే ఎందుకు కూర్చోబెట్టింది? ఈవిడ పిలవకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చేస్తానా? ఈవిడ చేయకుండా నేను వచ్చేస్తానా? మరి చేయకుండా వస్తే ఎందుకు పదవిని నాకు ఇచ్చారు? పదవిని ఎందుకు ఇచ్చారు? మహిళా అధ్యక్షులకు ఎందుకు నాకు అనౌన్స్ చేశారు? నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉందా, జగన్ అంటే నాకు అభిమానం, అవన్నీ సెకండరీ. అవన్నీ నాకు అన్ని ఇష్టం కాబట్టి నేను పిలిస్తే వచ్చాను. ఇష్టం లేకుండా ఎవరు బలవంతంగా